ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223 and 223 సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో అంబరాన్ అంటిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 102వ జయంతి, పార్టీ జెండాల ఆవిష్కరణ, ఆకట్టుకున్న ర్యాలీ, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు, ప్రభుత్వాసుపత్రిలో పండ్లు పంపిణీ. జీలుగుమిల్లిలో పోలవరం R&R నిర్వాసితులతో ముఖాముఖిలో డిఆర్డీఏ పీడీ జయరాజు, పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. నల్లజర్ల అడవి ప్రాంతంలో మృతదేహం కళేబరం లభ్యం, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెంలో మంగళసూత్రం అపహరించిన కేసును ఛేదించిన పోలీసులు, పలు విషయాలను మీడియాకు వివరించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో సీసీ రహదారికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. యుగ పురుషుడు నందమూరి తారక రామారావు సృష్టించిన తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల నుంచి పెట్టిందని టీడీపీ నాయకులు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో కాకర్ల కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద రామారావు 102వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేశారు. తొలుత పార్టీ జెండాను రావూరి కృష్ణ ఆవిష్కరించారు. వివిధ వార్డుల కమిటీ సభ్యులు భారీగా ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. టీడీపీ జెండా పసుపు రంగులో ఉంటుందని, పసుపు అంటే శుభమని, ఆ చక్రం శ్రమజీవుల కోసం, నా నాగలి రైతుల కోసం, ఆ గుడిసె అందరికీ ఇళ్ల కోసమని అభిమానించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలకు అందించాలనే ఆశయంతోనే టీడీపీని రామారావు స్థాపించారని గుర్తు చేశారు. పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే అధికారంలోకి తీసుకువచ్చి చరిత్ర సృష్టించారని అన్నారు. స్త్రీలకు ఆస్తి హక్కులో సమాన హక్కు కల్పించారని అన్నారు. పెన్షన్ ఏర్పాటు చేశారని, రూపాయికే కిలో బియ్యం ఇచ్చి దేశంలోనే సంక్షేమ పథకాలు అందించడంలో రికార్డుగా నిలిచారని అన్నారు. స్వార్థ చింతన లేకుండా ప్రజలే సమాజంగా శ్రమజీవుల మోములో చిరునవ్వులు చిందాలని దృఢ సంకల్పంతో పార్టీ పురుడు పోసుకుందని అన్నారు. నిరంతరం ప్రజల కోసం, రైతుల అభ్యున్నతికి, కార్మిక పీడిత వర్గాల్లో ఆర్థిక స్థితి పెంచేలా ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణల గురించి ప్రస్తావించారు. ఈ రోజున తెలుగు వారందరికీ కూడా అన్న నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి సందర్భంగా అందరూ పండుగ వాతావరణంలో మనం జరుపుకుంటున్నాం. ఆయన మహానుభావుడు. ఈ రోజున ఆయన ఈ పార్టీ స్థాపించి 44 సంవత్సరాల క్రితం స్థాపించి తెలుగుదేశం పార్టీని 43 సంవత్సరాలు కూడా ఎదురు లేకుండా జరుగుతూ వచ్చింది. ఈ రోజున మనందరం కూడా సీనియర్లు, యువత అందరం కూడా ప్రజాసేవలో ఉండాలని, ఆ మహానుభావుడు ఏదైతే ఆశయాలతో ఈ పార్టీ స్థాపించారో ఆ ఆశయాలు కూడు, గుడ్డ, గూడు ఈ 3 ఉండాలి. పేదల పార్టీ, పేదలది, అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలతో ఈ పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి కూడా ఇది బీసీల పార్టీగా కూడా, పేదల పార్టీగా కూడా మనం చెప్పుకోవటానికి అతిశయోక్తి కాదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు పెట్టిందే తెలుగుదేశం పార్టీ. కిలో 2 రూపాయల బియ్యం వస్తా, అలాగే మన అప్లైన్ లో ఆస్పర్ 50 రూపాయలు. ఇవన్నీ అయితే మన అప్లైన్ డెవలప్ అయిందంటే తెలుగుదేశం పార్టీ కరెంటు పెట్టిన అన్న నందమూరి తారక రామారావు. అలాగే స్త్రీలకు 50% ఆస్తి హక్కు, అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆ మహానుభావుడు పెట్టిన కార్యక్రమాలు ముందరికి వెళ్తున్నాయి. అలాగే మనం కూడా ఈ పార్టీలో పనిచేస్తూ మంచి ప్రజలకు సర్వీస్ చేస్తూ మంచి గౌరవం పొందాలని, అలాగే యువత కూడా మీరు కూడా నీతి నిజాయితీగా ఈ పార్టీ బలపడేలాగా చేయాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తున్నారు. కావున అందరూ ఆయన సహకరించి పోరాటానికి ముందుకు నడిపించాలని నా ప్రార్థన.
ఈరోజు మన 102వ జన్మదినోత్సవం జరుపుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలండి. మనం ఎన్నో చేసుకుంటే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుంటామండి. ఆ సభ్యత్వంలో ఈ పార్టీలో మన మనుగడ మన జీవితానికే మంచిగా ఉంది. అలాంటి ఈ పార్టీకి మనం సేవ చేస్తూ ఎంతో అదృష్టపడి మన చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని కలుపుకుంటూ ఈ పార్టీ గూడు గుడ్డ ఈ ఇదే ఏకైక జ్ఞానంతో ఈ పార్టీని పెట్టారని ఈ పార్టీకి ఎంతో రుణపడి ఉన్నామండి. మన ఈ పార్టీ వల్ల అందరం కూడా ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కృష్ణ కిషోర్ తదితరుల ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం రామచంద్రపురం వాటర్ ట్యాంక్ వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అభిమానులు, నాయకులు, కార్యకర్తల కోలాహలాల మధ్య కేక్ కట్ చేశారు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు నాయుడు అంటూ నినాదాలు చేశారు. ఒకరికొకరు స్వీట్స్ పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా కొండ్రెడ్డి కిషోర్ కు పలువురు అభినందనలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో ర్యాలీకి తెలుగు తమ్ముళ్లు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పరిమి సత్తిపండ్రు, చెరుకూరు శ్రీధర్, బూరుగుపల్లి సూరిబాబు, పొదిలి ఫణి, గెడా సుబ్రహ్మణ్యం, కోనేటి చంటి పాల్గొన్నారు. రామచంద్రాపురం నుంచి కొత్త బస్టాండ్ సెంటర్, బోసబొమ్మ సెంటర్, భగత్ సింగ్ సెంటర్ మీదుగా కాకర్ల కాంప్లెక్స్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాల్లో నూతనత్వాన్ని తెచ్చేందుకు తీసుకువచ్చిన నా తెలుగు కుటుంబం 6 సూత్రాలు గేమ్ చేంజర్ అవుతాయని అన్నారు. తెలుగు జాతి 2047 నాటికి ప్రపంచంలోని నెంబర్ 1 స్థాయికి చేరుతుందని అన్నారు. దయచేసి ఒక సైడ్ మాత్రమే ఉండండి. జంగారెడ్డిగూడెం టీడీపీ పట్టణ అధ్యక్షులుగా నియమితులైన కొండ్రెడ్డి కృష్ణ కిషోర్ ను జేపీ యూత్ సభ్యులు ఘనంగా సత్కరించారు. తొలుత జయప్రకాష్ నారాయణ్ చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం జేపీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కొండ్రెడ్డి కిషోర్ ను శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ పార్టీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు తూటికుంట దుర్గారావు మాట్లాడుతూ జేపీ సెంటర్ లోనే టీడీపీ పుట్టిందని ఆనాటి స్మృతులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ యూత్ సభ్యులు పొదిలి ఫణిశర్మ, వేములపూడి నాగరాజు, కొండెట్టి నాగేశ్వరరావు, బొంగు నాగేశ్వరరావు, భద్రాచలం జ్యోతికుమార్, తానిగడప సుమలత, గిడుతూరి సాయి కుమార్, అగస్తి శ్రీను, బంగారు బాబ్జీ, బెల్లం సత్యనారాయణ, చాటపర్తి రామకృష్ణ పాల్గొన్నారు. పార్టీ తనకు ఇచ్చిన బాధ్యతను వన్నె తెచ్చే విధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కొండ్రెడ్డి కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా రావూరి కృష్ణ, పరిమి సత్యనారాయణలు సైతం మీడియాతో మాట్లాడారు. వ్యవస్థాపాధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 102 జయంతి సందర్భంగా ఈ రోజు మేము జంగారెడ్డిగూడెం పట్టణంలో మొత్తం పండగలా చేసుకుంటున్నాం. మా కార్యకర్తలందరితో పండగలా చేసుకుంటాం. ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో భాగంగా మా జేపీ సెంటర్లో నన్ను నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మా జేపీ యూత్ అందరూ కలిసి కొంచెం నన్ను సన్మానం చేశారని, ఈ సన్మానానికి నేను అందరికీ చేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నేను ఏదైతే ప్రజలందరూ నా మీద నమ్మకం పెట్టుకుని, నాయకులందరూ నా మీద నమ్మకం పెట్టుకుని ఈ బాధ్యతను ఇచ్చారో ఈ బాధ్యతని నేను శిరసా వహిస్తానండి. అందరికీ కూడా నేను అన్ని రకాలుగా కూడా ఏ క్షణం ఏ అవసరమైనా కూడా నేను అందుబాటులో ఉంటానని తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మన జంగారెడ్డిగూడెం పట్టణం అంతా కన్నుల పండుగగా ఉంది. మన నాయకుడు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మరి ఈ జంగారెడ్డిలో మనం వాడల పండగ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మరి 1982లో మన నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడమే కాకుండా మరి రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉండాలి, ప్రభుత్వం ఎలా ఉండాలనేటువంటి తెలియపరిచినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి వారి యొక్క ఆశయాలకి అనుగుణంగా మరి ఈ రోజున మనం ఆయన జయంతి వేడుకల్ని వాడవాడలా కూడా చేసుకుంటున్నాం కనుక ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఈ రోజున కడపలో కూడా మహానాడు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మహానాడు ఎంతో వైభవంగా జరుగుతుంది. అనుకున్న దానికన్నా ఎక్కువగా లక్షల్లో వచ్చి ఎంతో ఉత్సాహంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ తెలియజేస్తున్నాం. ఆంధ్రుల అభిమానాన్ని మనకి చాటి చెప్పిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. తెలుగోడి యొక్క సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు, ఎన్టీ రామారావు. అంటే మన తెలుగోడి సత్తా ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారు. కాబట్టి ఇటువంటి మహానాయకుడి యొక్క
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్టీ రామారావు గారి 102వ జన్మదిన సందర్భంగా మహానాడు 43వ మహానాడు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మన జంగారెడ్డి నూతన కమిటీ అధ్యక్షులైనటువంటి కిషోర్ గారు అందరి అభిమానంతో ఈ పార్టీకి మంచి పేరు తేవాలని, అలాగే అందరి సలహా సూచనలతో మన జంగారెడ్డి అభివృద్ధికి కృషి చేయాలని, దానికి మీరు మనం అందరం కూడా సహకరించి పార్టీకి అట్లాగే మన ఎమ్మెల్యే గారికి మన ఎంపీ గారికి మంచి పేరు తేవాలని, మన అందరం కలిసి కష్టపడి పనిచేసి మన జంగారెడ్డి అభివృద్ధిలో అందరం పాల్పంచుకోవాలని. జై తెలుగుదేశం. జంగారెడ్డిగూడెం జేపీ సెంటర్లో మరి అన్నగారి పుట్టినరోజున 102వ పుట్టినరోజున ఇలా జరుపుకోవటం మరి జేపీ సెంటర్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకి, యూత్ సభ్యులకి అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మరి అదే సందర్భంలో మరి నూతనంగా ఎంపిక కాబట్టినటువంటి మా కొండేటి కిషోర్ గారు కూడా సెంటర్లోకి రావటం మరి మరింత ఆనందదాయకంగా మరి ఈ కార్యక్రమం శోభిల్లింది. మరి ముందు కూడా మరి తెలుగుదేశం పార్టీలో అందరినీ కలుపుకొని మరి ఈ ఉత్సవాన్ని మరి కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కిషోర్ గారిని కోరుతున్నాను. జంగారెడ్డిగూడెంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సమీపంలో టీచర్స్ కాలనీ నందు సీసీ రహదారికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి శంకుస్థాపన చేశారు. మున్సిపల్ సాధారణ నిధులు 17 లక్షల రూపాయలు వెచ్చించి సీసీ రహదారిని నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్స్ కటారి వాసు, చిటికల అచ్చిరాజు, రిటైర్డ్ టీచర్స్, యూటీఎఫ్ నాయకులు ఎంవి శ్యాంబాబు, సచివాలయ సిబ్బంది, కాంట్రాక్టర్ గూడపాటి రాధాకృష్ణ పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ప్రధాన వీధులన్నింటినీ నిర్మాణం చేపట్టినట్లు, బత్తిన నాగలక్ష్మి బోర్డులో పట్టణంలో మరింత అభివృద్ధి చేయనున్నట్లు సిటీ న్యూస్ తో తెలిపారు. అందరికీ నా నమస్కారం. 20వ వార్డులోని వాసుగారి వార్డులోని ప్రజలు నా వద్దకు రావడం జరిగింది. ఈ రోడ్డు చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా ప్రజలు. ఈ నడుతనకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్డు పెట్టమని వచ్చారు నా వద్దకి. ఈ రోడ్డు పెట్టడం జరిగింది 17 లక్షలు పెట్టి. అలాగే ఉన్న రహదారులు కూడా, ఉన్న రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కడ ఇబ్బందికరం ఉన్నా వేస్తానని ఈ సందర్భంగా నేను మాటిస్తున్నాను. అలాగే మా బోర్డు వచ్చిన తర్వాత మా కౌన్సిలర్ల సహకారంతో, నా సహకారంతో చేస్తున్నాము. ఇలాగే ఇంకా ఎదరకు నడుస్తుందని కోరుకుంటున్నాను. నేను వార్డు నివాసులము. నా పేరు శ్యాంబాబు, నేను టీచర్ని. గత 2 సంవత్సరాల నుంచి మా వీధిలో సిమెంట్ రోడ్డు వేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గారిని, అలాగే మా వార్డు కౌన్సిలర్ అయిన కటారి వాసు గారిని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు శ్రద్ధ తీసుకొని ఈరోజు మరి రోడ్డు శంకుస్థాపన చేయటం అనేది మా వార్డు మెంబర్లకి, ముఖ్యంగా మా వీధిలో నివసించే నివాసులందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం అది. మరి ఈ కార్యక్రమానికి పూనుకున్న మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, వార్డు మెంబర్ కటారు వాసు గారికి, అలాగే సీనియర్ నాయకులు అచ్యుతరామయ్య గారికి, అలాగే గ్రామ పెద్ద చిన్న గారికి, అందరికీ ఈ 20వ వార్డు నివాసుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇప్పుడే మన రోడ్డుకి శంకుస్థాపన చైర్పర్సన్ గారు చేయడం జరిగింది. మరి జంగారెడ్డిగూడెంలో పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు చైర్మన్ గారు, మేమందరం కౌన్సిలర్, వైస్ చైర్మన్లుగా ఎంపిక అయిన తర్వాతే ఈ పట్టణంలో ఉన్న ప్రధాన రహదారులు, అలాగే వార్డులో ఉన్న రహదారులన్నీ అభివృద్ధి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక 20వ వార్డు కౌన్సిలర్ గారు వాసు గారి వార్డులో గౌరవ చైర్పర్సన్ గారు సుమారుగా 206 మీటర్లు సీసీ రోడ్డుకి శంకుస్థాపన చేయడం, సుమారుగా 17 లక్షల రూపాయలు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుంచి గౌరవ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆపరేషన్ మెంబర్ సహకారంతో, అధికారుల సహకారంతో మరి శరవేగంగా ముందుకు సాగుతూ మరి ఎంతో ప్రతి అభివృద్ధిలో కూడా ముందుంటున్నటువంటి చైర్మన్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే జంగారెడ్డిగూడెం చరిత్రలో ప్రధాన రహదారులు పూర్తి చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది ప్రజలు రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి రీసెంట్గా సుబ్బంపేట రోడ్డు సుమారుగా 40 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడి ప్రజలు చాలామంది వ్యవస్థలు అన్నీ కూడా చాలామంది బాధపడే పరిస్థితిని ఈ రోజున దానికి పురోగతి సాధించి వర్కులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మరి లలితమ్మ టెంపుల్ దగ్గర నుంచి బైపాస్ వరకు కూడా 70 లక్షల రూపాయలతో మరి నిధులు, సాధారణ నిధులు కేటాయించి చైర్మన్ గారు అభివృద్ధికి ముందు ఉంటున్నారని చెప్పి, ఇలాంటి గారు చైర్మన్ గారి సహకారంతో ఈ బోర్డులో ఉండడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తున్నాము. మరి ప్రధానమైన సమస్య ఇంకోటి ఉంది. మరి ముఖ్యంగా సిఎన్ఆర్ థియేటర్ రోడ్డు, కాలేజీ రోడ్డు, మాతినాశ్వర లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర నుంచి శ్రీనివాసపురం బైపాస్ వరకు సుమారుగా 1,50,00,000 రూపాయలతో సాధారణ నిధుల నుంచి కూడా
ఈ అభివృద్ధికి మరి కంకణం కట్టుకొని అందరూ సహకారంతో ముందుంటున్నామని చెప్పి ఆ వర్క్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జంగారెడ్డిగూడెంలో పనిచేయడానికి వచ్చిన వ్యక్తులు ఇంటి గృహిణిపై కారం చల్లి మంగళసూత్రం దొంగతనం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించిన సిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా దొంగతనం జరిగిన తీరును డీఎస్పీ రవిచంద్ర వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐ మోహన్, ఎస్ఐ జబీర్లతో పాటు ఏఎస్ఐ నందూరి సంపత్ కుమార్ పాల్గొన్నారు. నమస్కారం. మనకి ఈ నెల 23వ తేదీన జంగారెడ్డిగూడెంలో ఆయన కాలనీలో ఒక రిటైర్డ్ టీచర్ గారు వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటా ఉన్న సందర్భంలో ఆ ఇంటికి ఈ రిపేర్ల పనుల నిమిత్తం వచ్చినటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఆ రోజు 23వ తారీఖు 2 కుర్రాళ్ళు బయట పనిచేస్తుండగా ఒక కుర్రవాడు లోపలికి వచ్చేసి టీచర్ గారి భార్య వంటగదిలో ఉంటే ఆవిడ మీద కారం జల్లి ఆవిడ మెడలోని మంగళసూత్రాలు దొంగిలించుకొని తీసుకొని పోవడం జరిగింది. వాళ్ళని మన సిఐ గారు, ఎస్ఐ గారు ఆధ్వర్యంలో చక్కగా అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఈ వెరిఫై చేసాం. ఇప్పటి వరకు అయితే పాత నేరాలు రికార్డెడ్గా ఎక్కడ కూడా లేవు. వాళ్ళ మీద షీట్లు తెరిచి ఇక మీదట వాళ్ళ మీద పూర్తి నిఘా ఉంచడం జరుగుతుంది. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించి డేటాబేస్లో ఉంచడం జరుగుతుంది. ఇదే 4 కేసులు అంటే సుమారు 2 లక్షలు ఉంటుంది. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురం పంచాయతీ పరిధిలో వీరన్నగూడెం పూరిపాకలో హత్యకు గురి కాబడిన పవన్ కు సంబంధించి విచారణ చేపడుతున్నట్లు, తండ్రి హత్య చేసినట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని తెలిపారు. పట్టణంలో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ డ్రోన్ కెమెరాను ఏర్పాటు చేసినట్లు, 4 కిలోమీటర్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారిని గుర్తించనున్నట్లు తెలిపారు. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనకి ఒక డ్రోన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ డ్రోన్ తోటి ప్రతిరోజు మనం నిఘా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ కానీ, అలాగే ఈ ఈవ్ టీజింగ్ జరిగే ప్రదేశాల్లో కానీ, అలాగే మోటార్ సైకిల్ రేసులు కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే మాత్రం వాటిని వెంటనే పట్టుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి నమోదు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డ్రోన్ నిఘా ఉంది జంగారెడ్డిగూడెం పట్టణం మీద. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పడే వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. తిరుమలాపురం గ్రామంలో సీతంపేటకు చెందినటువంటి నాగేశ్వరరావు అనే అతను తన కుమారుడు పవన్ అనే వ్యక్తి ఇంట్లో ఇబ్బందులు పెడుతున్నాడు, తాగి గొడవ చేస్తున్నాడు, ఆ దుర్వ్యసనాలకు అలవాటు అయిపోయాడని వాళ్ళ మీద తిరగబడి వాళ్ళని చంపుతామని కూడా బెదిరించే స్థాయికి వచ్చేసాడని, ఆస్తిలో వాటాలు అడుగుతున్నాడని ఇన్ని కారణాలు మనసులో పెట్టుకొని తిరుమలాపురం చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక గుడిసె దగ్గర తీసుకొని వచ్చి అతన్ని పేక్కోసి చంపడం జరిగింది. ఇందులో మా సిఐ గారు దర్యాప్తు చేస్తా ఉన్నారు. త్వరలోనే ముద్దాయిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ఐసీయూ 6000 రూపాయలు మాత్రమే. ఏంటి, మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని ఐజేవి అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్టులాలు దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ క్యార్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ క్యార్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ క్యార్. సో మనం యుఎస్ లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, యుఎస్ FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్డ్ ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్. అరౌండ్ 120 విలేజెస్ కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్,
ఎంసెట్లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. Cell numbers 9169969939 and 9491970031. కుర్రె కలకలం రేపింది. నల్లజర్ల ఫారెస్ట్ లో అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. వివరాల్లోకి వెళితే నల్లజర్ల మండలం చీపురుగూడెం ఫారెస్ట్ లో ఓ వ్యక్తి ఉరివేసుకుని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు తిమ్మన్నపాలెం గ్రామానికి చెందిన 35 ఏళ్ల మాణికల వెంకన్నబాబుగా గుర్తించారు. సమాచారం అందుకున్న నల్లజర్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి గుర్తించలేనంతగా క్షీణించి ఉందని పోలీసులు తెలిపారు. సుమారు 40 రోజుల క్రితం కుటుంబ కలహాల కారణంగా వెంకన్నబాబు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు వెల్లడించారు. వెంకన్నబాబు మృతదేహం దొరకడంతో పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఆత్మహత్యేనా లేక దీని వెనుక మరేదైనా కారణముందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దర్యాప్తు పూర్తయితేనే మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి వస్తాయి. కడపలో 2వ రోజు మహానాడు సాగింది. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 102వ జయంతి పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ కేడార్ భారీ స్థాయిలో తరలివచ్చింది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం, రాష్ట్రానికి పార్టీ చేసిన సేవల గురించి తెలియజేశారు. సేవాభావం ఉండే వ్యక్తి ఎన్టీ రామారావు గారు 1952 సంవత్సరంలో రాయలసీమ కరువు వస్తే జోలి బట్టి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి. 1962లో భారత చైనా మధ్య యుద్ధం వస్తే విరాళాలు సేకరించిన వ్యక్తి. 1965లో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు 1972లో రాష్ట్రంలో కరువు వచ్చినప్పుడు 1977లో దివిసీమ ఉప్పెన మీరు చూస్తే వేలాది మంది చనిపోయారు. అలాంటి సమయంలో నేనుంటానని చెప్పి అండగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మార్చి 29, 1982 తెలుగుదేశం పార్టీ ఏర్పడిన రోజు. నిన్న మార్చికి 43 సంవత్సరాలు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉంటే రోజు రోజుకు మీ ఆదరణ పెరుగుతా ఉంది. 4 దశాబ్దాలైంది. ఎన్నో మైలురాళ్లు దాటాం, ఎన్నో విజయాలు, ఎన్నో అనుభవాలు. ఎన్టీఆర్ ఆశయాలు, సిద్ధాంతాలని ముందుకు తీసుకెళ్తున్నాం. ఆయన స్ఫూర్తితోనే సంక్షేమానికి, సంస్కరణలు, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. 2024 ప్రజలిచ్చిన తీర్పు, విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు ముందుకు పోతున్నాం. పేదరికం లేని సమాజం కోసం మన నాయకుడు తప్పించారు. ఆయన ఆశయం కోసరం నేను ఒకటే ఆలోచించాను. శాశ్వతంగా జీరో పావర్టీ, అంతేకాదు శాశ్వతంగా పేదరికం లేకుండా చేయడమే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించి ప్రతి ఒక్కరి జీవితంలో జీవన ప్రమాణాలు పెంచాలనేది తెలుగుదేశం పార్టీ సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నిన్నే మనం చూసాం, ఈ రోజు కూడా మనం కంటిన్యూ చేస్తున్నాం. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు, ఈ 2 కూడా ఒక గేమ్ చేంజర్ గా తయారవుతాయి. నేను ఏ మాత్రం అనుమానం లేదు, మీలో స్ఫూర్తి చూస్తున్నాం. ఎన్టీ రామారావు గారి ఆశీస్సులు ఉన్నాయి. మనం అందరం కష్టపడదాం. 2047 ప్రపంచంలోనే ఒక అగ్రజాతిగా తెలుగు జాతి తయారవుతుంది. ఇది ఒక సంకల్పం. ఆ సంకల్పాన్ని ఈ కడప మహానాడులో ఎన్టీఆర్ సాక్షిగా మనం అందరం కూడా సంకల్పించి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలే కాకుండా అదనంగా P4 తీసుకొచ్చాం. ఇది పేదల పట్ల ఒక వరంగా తయారవుతుంది. ప్రజల్ని ఒక క్యాపిటల్ గా పెట్టుకుని ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్ట్నర్షిప్ తో జీరో పావర్టీ చేయాలని, ఆ తర్వాత శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలని మనం ముందుకు పోతున్నాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే స్త్రీ శక్తి, ఇది గేమ్ చేంజర్. ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీఆర్. ఆ తర్వాత డాక్రా మహిళల్ని పెట్టింది నేను. 33% ఉద్యోగాల్లో కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టింది మనం. ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా, ఎవరైనా సరే ఆడబిడ్డల పైన
సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, ఆడబిడ్డలకు న్యాయం చేస్తాం. ఈ సంవత్సరం 1,00,000 మంది డాక్రా సంఘాలని పారిశ్రామికవేత్తలు చేయాలనే కార్యక్రమం పెట్టుకున్నాం. 22 మందికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు. ఈ రేషియోలో చూస్తే ఎంతమంది ఎమ్మెల్యేలుగా మహిళలకు ఇస్తే, ఎంపీలుగా ఇస్తే తప్పకుండా ఎక్కువ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి విశ్వఖ్యాతి. నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం, గుర్తింపు వచ్చింది. ఆనాడు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఢిల్లీలో మెడలు వంచి తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు అన్నగారు. అదే తెలుగు జాతి పౌరుషం. తెలుగు వారిని ప్రపంచంలో పెట్టింది మన చంద్రన్న. కులం, మతం, ప్రాంతం అతీతంగా అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో తెలుగు జాతి ఉండాలి. అన్ని రంగాల్లో మన తెలుగు వారు ముందు ఉండాలి. ఇది ఎజెండాగా పెట్టుకుని మనందరం పని చేయాల్సిన అవసరం ఉంది. నాకు మనసుకు దగ్గర ఉండేది కార్యకర్తలే అధినేత. ఒక అంజిరెడ్డి తాత, ఒక మంజుల, ఒక తోట చంద్రయ్య నాకు స్ఫూర్తి. ఆనాడు పొంగనూరు నియోజకవర్గంలో అంజిరెడ్డి తాత స్థానిక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ వేసేదానికి వెళ్తే ఆనాటి పాలకులు అడ్డం తిరిగారు. తొడగొట్టి మీసాలు మిలేసి రండి, నేను నామినేషన్ వేసి చూపిస్తానని చెప్పారు మన అంజిరెడ్డి తాత. బూత్ లో రిగ్గింగ్ జరుగుతుందని బూత్ కెళ్ళి కూర్చుంది మంజుల. ఏకంగా మంజుల గారు ఉంటే బూత్ రేగింగ్ జరగదని ఆమె పైన దాడి చేశారు. రక్తం గారుతున్నా భయపడలేదు. చివరి ఓటు పడే వరకు, ఈవీఎం బాక్స్ కి తాళం వేసే వరకు ఆ బూత్ లో నిలబడింది మన అక్క మంజుల. తోట చంద్రయ్య గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. మనందరం చూసాం, నడి వీధిలో ఆనాటి పాలకులు తరిమి తరిమి కొట్టారు. ఏకంగా డివైడర్ పెట్టి కత్తిని గొంతుకు పెట్టారు. ఒక్కసారి వాళ్ళ నాయకుడికి జై చెప్పమంటే జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ్య. ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్రయ్య కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత. ఈ రోజు మేమందరం ఈ వేదిక మీద నుంచున్నామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నమాట. ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు. నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా, శంఖారావం చేయాలి, ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు. అందుకే కార్యకర్తలందరూ చెప్తున్నా, నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుక్కుంటా వస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలగం. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా 1 కోటి మంది సభ్యత్వం, 1 కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. అన్నగారు పెట్టిన జెండా అది. ఆ పసుపు అంటే మనకి పుణ్యమైన రంగు, ఆ చక్రము శ్రమజీవుల కోసం, ఆ నాగలి రైతు కోసం, ఆ గుడ్సే మనకి అందరికి తల దాచుకోవడానికి ఒక అవకాశం కలిగించాలి. ఆత్మ గౌరవంతో మనం అందరూ ఉండాలని ఆయన ఆకాంక్షేవారు. ఆత్మ గౌరవం ఎప్పుడు వస్తుంది? మన అప్రైట్ గా ఉండి పని చేస్తేనే మన ఆత్మ గౌరవాన్ని పెంచిన వాళ్ళు అవుతాం. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్ది, సర్పంచ్ రాధిక, ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది, ఎన్జీఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. జూన్ 22వ తేదీ జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మాసం రోజుల పాటు యోగాంధ్ర నిర్వహింపబడటంపై బుధవారం యోగాంధ్రలో భాగంగా ఆసనాలు వేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ యోగాపై అవగాహన పెంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. పోలవరం ఆర్ఎండ్ఆర్ నిర్వాసితులతో జిల్లా డిఆర్డీఏపీడీ విజయరాజు బుధవారం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల పట్ల ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్దిగా వ్యవహరిస్తుందని అన్నారు. ఇచ్చిన హామీల మేరకు ప్రతి నిర్వాసితులకు ఆ హామీలు అమలు పరిచేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వరదలు వచ్చే నేపథ్యం నిర్వాసితులను అప్రమత్తం చేసే విధంగా, ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగే విధంగా, అలాగే ప్రతి కుటుంబం ఆర్థిక అభివృద్ధికి అటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాలోచన చేస్తున్నారని
నిర్వాసిత ప్రజల్లో ఉన్నత చదువులు చదువుకున్న వారికి ప్రత్యేకంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, అలాగే రైతులకు వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేక రుణాల కోసం అధికారులతో సంబంధిత మంత్రులతో చర్చిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక వ్యాపారాలు వారికి ఉపాధి కల్పించే దిశగా బ్యాంకర్లతో మాట్లాడి రుణ సదుపాయాలు కల్పించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు, ఈ అవకాశాలను ప్రతి ఒక్క నిర్వాసిత ప్రజలు సద్వినియోగపరచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాములు నాయక్, ఆర్డీఓ ఎంవి రమణ, వ్యవసాయ శాఖ ఏడీ బుజ్జిబాబు పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఉద్దేశించి అనేక వేల ఎకరాలు సస్యశ్యామలంగా అవుతాయి, రైతులందరూ కూడా బాగుంటారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవ్వాలని ఎన్డీఏ కూటమి ఒక గోల్ గా తీసుకొని గెలిచిన 2 నెలలకే సుమారు 1000 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వడం, అలాగే నిర్వాసితుల్ని వరదలు వచ్చే టయానికి అక్కడి నుంచి వాళ్ళు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. మన కోసం నిర్వాసితులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ఎన్డీఏ కూటమి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మీ అందరికి న్యాయం చేయాలని అందరూ కూడా అడుగు ముందుకు వేశాం. అందులో భాగంగా ఈరోజు నిర్వాసిత కాలనీలో మేము మనం సందర్శించాం. మినిస్టర్ గారు నారాయణ మనోహర్ గారు ఈ కాలనీ సందర్శించారు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, మన ప్రభుత్వం నుంచి ఇంకేమైనా మీకు అందవలసినటువంటి నష్టపరిహారం ఇంకేమైనా అందాలా, లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కూడా అందుతున్నాయా లేదనేటువంటి క్షేత్రస్థాయిలో ఆయన వచ్చి పర్యవేక్షించి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అధికారులు కూడా ఆదేశించారు, ఏదైతే నిర్వాసితులకు సంబంధించి మీరు నివసించేటువంటి ఇళ్లలో సరైన సదుపాయాలు లేవు, వాటర్ వర్షాకాలం వస్తే వాటర్ అంతా కూడా సమస్యలు తెలియదు. వెంటనే మినిస్టర్ సంబంధిత అధికారికి మినిస్టర్ గారు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసి మీకు మంచిగా ఉండేటువంటి ఇంటిని నిర్మించుకోవాలని ఆయన ఆదేశించడం జరిగింది. అలాగే ముఖ్యంగా మీరు అక్కడి నుంచి తరలి వచ్చిన తర్వాత మీకు ఉపాధి అనేది పూర్తిగా కోల్పోయింది. అలాగే మీకు ఇక్కడ ఏం పని చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో చాలా మంది కూడా పనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా మన ప్రభుత్వం తరఫున మీకు ఏ విధంగా సహాయాలను అందించాలన్నా కూడా అధికారులు అందరూ కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. అలాగే ముఖ్యంగా ప్రతి కాలనీలో కూడా అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించి ప్రతి ఒక్క కారండార్ ప్యాకేజీలో కానీ ల్యాండ్ టు ల్యాండ్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా భూమికి బదులు భూమి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి పెట్టుబడులు కానీ, అలాగే అదే నిర్వాసితుల్లో ఉన్నటువంటి అనేక మంది చదువుతున్నటువంటి యువత ఉన్నారు, వారికి ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే వారికి సంబంధించి ఏదైనా వ్యాపారం కానీ పెట్టుకోవడానికి, స్థిరంగా సంపాదించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడం కానీ, ఇలాగా అనేకమైనటువంటి సోర్సెస్ మీకు కల్పించాలి. జంగారెడ్డిగూడెంలో నూరుపడకల ఆసుపత్రి నందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా రోగులకు పండ్లు, పాలు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. కడపలో జరిగిన మహానాడు 2వ రోజు జంగారెడ్డిగూడెం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులు అర్పించారు. మహానాడులో మంత్రులు, ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మహానాడులో పలు అంశాలను వక్తలు ప్రస్తావించారు. క్షేత్రస్థాయిలో వీటిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీడీపీ నాయకులు మండవ లక్ష్మణరావు, మద్దిపాటి నాగేశ్వరరావు, మారిశెట్టి చిట్టెమ్మ, ఎస్ఎస్ ఇస్మాయిల్ తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో అంబరాన్ అంటిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 102వ జయంతి, పార్టీ జెండాల ఆవిష్కరణ, ఆకట్టుకున్న ర్యాలీ, ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులు, ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ. జీలుగుమిల్లిలో పోలవరం R&R నిర్వాసితులతో ముఖాముఖిలో డిఆర్డీఏ పీడీ జయరాజు, పాల్గొన్న ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.
నల్లజర్ల అడవి ప్రాంతంలో మృతదేహం కళేబరం లభ్యం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. జంగారెడ్డిగూడెంలో మంగళసూత్రం అపహరించిన కేసును ఛేదించిన పోలీసులు. పలు విషయాలను మీడియాకు వివరించిన డీఎస్పీ రవిచంద్ర. జంగారెడ్డిగూడెంలో టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో సీసీ రహదారికి శంకుస్థాపన చేసిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.